వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అందాల తారలుగా, అభినయ సితారులుగా ఇండస్ట్రీని ఏలారు. కొంతమంది మాత్రం 1-2 సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత కనిపించకుండా మాయమవుతున్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ ఒకరు. అందం, అప్సరస, నటన పరంగాను అభిమానులను మెప్పించింది ఆ ముద్దుగుమ్మ. మరి ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఏ మూవీస్ చేసింది? హ్యావ్ ఎ లుక్. చిత్ర పరిశ్రమలో ఓ హీరోయిన్ చేసింది కొన్ని సినిమాలే, కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు, స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఆ వయ్యారి భామ. అంతేకాదు, బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ అందుకుంది. కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో రాణించలేకపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకోవడంతో పాటు హిట్స్ అందుకున్నా కూడా ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. దాంతో ఆమె సినిమాల నుంచి కనుమరుగయ్యింది హీరోయిన్ అంజలా జవేరి. ఒకప్పుడు తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భామల్లో అంజలా జవేరి ఒకరు. ఇక అంజలా జవేరి తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. కాగా అంజలిని టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ పరిచయం చేశారు. వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అంజల. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఆ అమ్మడు యూత్ ఆరాధ్య దేవత. తెలుగులో ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి ఆకట్టుకుంది. అప్పటి జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది ఈ అమ్మడు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది అంజల. వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా దేవిపుత్రుడు చేసింది. అలాగే నాగార్జునతో చందమామ రావే, చిరంజీవితో చూడాలని ఉంది, బాలకృష్ణతో భలే వాడివి బాసు లాంటి సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది. కాగా అంజలా జవేరి తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. ఆ తర్వాత తిరిగి తెలుగులో ప్రేమ సందడి, ఆప్తుడు సినిమాలు చేసింది. అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. వీటితో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోనూ మెరిసింది. మెగాస్టార్ తో చూడాలని ఉంది మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే బాలయ్య బాబుతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎన్ని హిట్ మూవీస్ చేసినా కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయిపోయింది.